ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అండి. పేపర్ నెంబర్ 807 66 దగ్గర నుంచి చూద్దాం. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ ఏం లేవు. కాకపోతే లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఓన్లీ ఫ్యూ మీద ఇచ్చినటువంటి మోడల్స్ ఉన్నాయండి. ఓకే, రిమైనింగ్ నార్మల్ మోడల్సే. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. 66 to 70 అబ్జర్వ్ చేసినట్లయితే డేటాబేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాయండి. 12 persons are sitting two parallel rows containing 6 people each in such a way that there is equidistance between adjacent persons. Okay, 2 rows లో మొత్తం మీద 12 persons అని ఇచ్చాయండి. ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు వచ్చేటప్పటికి A to F, ఓకే, ఆర్ సీటింగ్ బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్, ఆల్ ఆఫ్ దమ్ ఫేసింగ్ ది సౌత్. ఇచ్చినటువంటి వాళ్ళందరూ సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాయండి. సెకండ్ రోలో ఉన్నవాళ్ళు UVWXYZ వచ్చేటప్పటికి మనకి నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్, ఆల్ ఆర్ ఫేసింగ్ ది నార్త్ డైరెక్షన్ అని ఇచ్చాయండి. Therefore, in the given seating arrangement, each member seated in a row facing another member of the other row. Normal గా 2 parallel rows face to face అని ఇచ్చేసాడు. సో ఓకే, సో ముందుల వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 rows తీసుకుంటున్నాను. నార్త్ అండ్ సౌత్. ఓకే, ఫస్ట్ రోలో ఉన్నటువంటి వాళ్ళు సౌత్ ఫేసింగ్ అని ఇచ్చాడు. సెకండ్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. ఓకే, సెకండ్ రోలో ఉన్నటువంటి పర్సన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే UVWXYZ, UVWXYZ. ఓకే, ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1 by 1 చూడండి. F sits third to the right of A. A does not sit any of the extreme ends of the line. A అనేటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండకూడదు అంటే ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు F sit third to the right of A అని ఇచ్చాడు. సో F ఇక్కడ తీసుకోవచ్చు, లేదా ఇంకో పాసిబిలిటీ ఏ ఇలా తీసుకున్నట్లయితే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో F అని ఇచ్చాడు. F sits third to the right of A. The one who faces A sits second to the right of V. A కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ V కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఓకే, సో రెండిట్లోనూ మనం సబ్స్టిట్యూట్ చేయడానికి అవకాశం ఉందండి. కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ V అండ్ Z అని ఇచ్చాడు. V అనేటువంటి పర్సన్కి Z అనేటువంటి పర్సన్కి మధ్యలో 2 persons. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ V అండ్ Z. సో ఫస్ట్ అరేంజ్మెంట్, నెక్స్ట్ సెకండ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ B ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ A. B అనేటువంటి పర్సన్ A యొక్క నైబర్ అవడానికి వీల్లేదు అని ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ తీసుకున్నా సెకండ్ తీసుకున్నా మోర్ దాన్ 1 పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ B డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. సో B అనేటువంటి పర్సన్ A యొక్క నైబర్ అవడానికి వీల్లేదు. అట్ ది సేమ్ టైం B అనేటువంటి పర్సన్ ఏదర్ ఎండ్స్ లో ఉండటానికి వీల్లేదని ఇచ్చాడు. ఓకే, సో అప్పుడు కన్ఫామ్ గా వచ్చేటువంటి పాసిబిలిటీ ఇది మనకి. నెక్స్ట్ B గురించి క్లియర్ అయిపోయిందండి. ది వన్ ఫేసెస్ C సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ W. జాగ్రత్త చూడండి, సికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్. ది వన్ ఫేసెస్ C సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ W అని ఇచ్చాడు. సికి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో రావాలి అంటే C ఇక్కడ, W ఇక్కడ, C ఇక్కడ, W ఇక్కడ. సికి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ డబ్ల్యూకి ఇమీడియట్లీ రైట్ సైడ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ Y ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ V నార్ Z. Y అనేటువంటి పర్సన్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ V నార్ Z అని ఇచ్చాడు. Y అనేటువంటి పర్సన్ Vకి కానీ Zకి కానీ నైబర్ అయ్యే అవకాశం లేదు అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, Y ఇక్కడ తీసుకోవచ్చు. సెకండ్ పాసిబిలిటీలో Y అనేటువంటి వాడు Vకి Zకి ఇద్దరికి నైబర్ అవకాశం లేదని ఇచ్చాడుగా. సో సెకండ్ వన్ టోటల్లీ ఫెయిల్ అవుతుంది చూడండి. Y ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ V నార్ Z అంటే ఇంకా వేరే ఛాన్సే లేదండి. సో సెకండ్ వన్ ఫెయిల్. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ Y అండ్ U. వైకి యూకి మధ్యలో 2 members. D ఈజ్ నాట్ ఫేసింగ్ Y. D అనేటువంటి పర్సన్ Yకి ఆపోజిట్ లో అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి పర్సన్స్ అబ్జర్వ్ చేస్తే UVWX మిగిలాడు. సౌత్ ఫేసింగ్ ఉన్నటువంటి పర్సన్స్ తీసుకుంటే ABCDEF మిగిలాడు. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ 5, దట్ ఈస్ ఫస్ట్ డేటా వాడు ఇచ్చినటువంటి దాన్ని. నెక్స్ట్ లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు చూడండి. ఆల్ ఆర్ట్స్ ఆర్ ఫొటోస్. ఆల్ ఆర్ట్స్ ఆర్ ఫొటోస్ అని ఇచ్చాడు. ఆల్ ఆర్ట్స్ ఆర్ ఫొటోస్. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ ఫొటోస్ ఆర్ ఇమేజెస్. జాగ్రత్త, ఓన్లీ ఫ్యూ అన్నప్పుడు ఈ ఫొటోస్ కి ఇమేజెస్ కి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అందుట్లో ఇంకెవరు ఉండటానికి వీల్లేదు. ఓన్లీ
ఫ్యూ ఫొటోస్ ఆర్ ఇమేజ్, ఫొటోస్ లో కొన్ని మాత్రమే ఇమేజెస్ అని ఇచ్చాడు. అంటే ఆ కొన్ని మాత్రమే ఇంకెవరో ఉండటానికి వీలేదు. వాడేదని చెబితే ఓకే కానీ లేకపోతే డైరెక్ట్ గా రాకూడదు. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ ఇమేజెస్ ఆర్ పిక్స్ అని ఇచ్చాడు. ఇమేజెస్ లో కొన్ని పిక్స్ అని ఇచ్చాడు. అగైన్ ఈ పార్ట్ లో ఇంకెవరో ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి కన్క్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. వన్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే నో ఫోటో ఈజ్ ఏ పిక్ అని ఇచ్చాడు. ఫోటోకి పిక్ కి రిలేషన్ కన్ఫామ్ గా మనమైతే క్లారిఫై చెయ్యలేము. ఎందుకంటే ఓన్లీ సమ్ పిక్స్ ఆర్ ఇమేజెస్ అన్నప్పుడు ఇలా అయినా తీసుకోవచ్చుగా. ఓకే, ఇక్కడ మనకు ఎవరో ఉండకుండా సరిపోతుంది. సో నో అనేది కన్ఫామ్ గా క్లారిటీ తీసుకోలేము. రెండోది అట్లీస్ట్ సమ్ ఆర్ట్స్ ఆర్ ఇమేజెస్ అని ఇచ్చాడు. ఆర్ట్స్ కి ఇమేజెస్ కి రిలేషన్ అనేది కన్ఫామ్ గా ఉంటుందా అంటే ఉండకూడదు. ఎందుకంటే మనకి ఆ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఆర్ట్స్ అనేటువంటి ఫొటోస్ లో ఉన్నాయి కాబట్టి ఫొటోస్ కి ఇమేజెస్ కి మాత్రమే ఉంది కాబట్టి ఇమేజెస్ కి ఆర్ట్స్ కి రిలేషన్ వచ్చే అవకాశం అయితే లేదు. సో ఆన్సర్ ఈజ్ నైదర్ వన్ నార్ టూ ఫాలోస్. నెక్స్ట్ 72 ఓన్లీ ఫ్యూ డోర్స్ ఆర్ కర్టన్స్. డోర్స్ లో కొన్ని కర్టన్స్. ఇంక ఈ డోర్స్ కి కర్టన్స్ కి రిలేషన్ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ లో ఏమీ ఉండకూడదండి. నెక్స్ట్ నో కర్టన్ ఈజ్ ఎ రింగ్ అని ఇచ్చాడు. కర్టన్ ఏది రింగ్ అయ్యే అవకాశం లేదు. అంటే రింగ్ కి డోర్ కి రిలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ రింగ్స్ ఆర్ విండోస్ అని ఇచ్చాడు. రింగ్స్ లో కొన్ని విండోస్ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి ఫస్ట్ వన్ చూడండి. ఆల్ విండోస్ కెన్ నెవర్ బి కర్టన్స్ అని ఇచ్చాడు. విండోస్ అన్ని ఎప్పటికీ కటన్స్ అయ్యే అవకాశం లేదు. కరెక్టేగా విండోస్ లో మనకు రింగ్స్ ఉన్నాయి, రింగ్ ఏది కటన్ కాదు. వన్ ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ టూ చూడండి. ఆల్ రింగ్స్ కెన్ నెవర్ బి డోర్స్ అని ఇచ్చాడు. రింగ్స్ అన్ని ఎప్పటికీ డోర్స్ అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నాడు. రింగ్స్ అన్ని ఎప్పటికీ డోర్స్ అనేది మనం కన్ఫామ్ గా చెప్పలేంగా. ఆల్ రింగ్స్ కెన్ నెవర్ బి డోర్స్ అది మాత్రం. ఎందుకంటే రింగ్స్ కి డోర్స్ కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్ గా మనకి తెలియదు కాబట్టి అది మనం క్లారిఫై చేయలేమండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ వన్ ఎలోన్ ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ 73 చూడండి. ఆల్ కార్స్ ఆర్ బైక్స్. కార్స్ అన్ని బైక్స్ అని ఇచ్చాడు. ఆల్ కార్స్ ఆర్ బైక్స్. నో బైక్ ఈజ్ ఏ ఆటో. బైక్ ఏది ఆటో కాదు. ఓన్లీ ఫ్యూ ఆటోస్ ఆర్ రేసెస్. ఓకే, సో ఓన్లీ ఫ్యూ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి. నో కార్ ఈజ్ అన్ ఆటో అని ఇచ్చాడు. కార్ ఏది ఆటో కాదు. ఇప్పుడు బైక్ ఏది ఆటో కాదంటే కార్ ఏది కూడా ఆటో కాదుగా. వన్ ఓకే. రెండోది ఆల్ బైక్స్ కెన్ నెవర్ బి రేసెస్. బైక్స్ అన్ని ఎప్పటికీ రేసెస్ కాదని ఇచ్చాడు. మనకి బైక్స్ కి రేసెస్ కి కన్ఫామ్ గా రిలేషన్ అయితే క్లారిఫై చేయలేము. సో ఆన్సర్ ఈస్ మనం వన్ మాత్రమే కన్ఫామ్ గా చెప్పగలుగుతాం కానీ టూ క్లారిఫై చేయలేమండి. సో ఆన్సర్ ఈస్ వన్ ఎలోన్ ఈస్ సఫిషియంట్. నెక్స్ట్ నో టాయ్ ఈజ్ ఏ టెడ్డీ బేర్. టాయ్ ఏది టెడ్డీ బేర్ కాదని ఇచ్చాడు. నెక్స్ట్ ఆల్ టెడ్డీ బేర్స్ ఆర్ లైన్స్. టెడ్డీ బేర్స్ అన్ని లైన్స్ అని ఇచ్చాడు. ఓన్లీ ఫ్యూ లైన్స్ ఆర్ ఫారెస్ట్. లైన్స్ లో కొన్ని ఫారెస్ట్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ ఆల్ టాయ్స్ కెన్ నెవర్ బి ఫారెస్ట్. టాయ్స్ అన్ని ఎప్పటికీ ఫారెస్ట్ కాదు అన్నాడు. అది మే ఆర్ మే నాట్. అది మనం కన్ఫామ్ గా అయితే క్లారిఫై చేయలేమండి. రెండోది సమ్ లైన్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ టాయ్స్. లైన్స్ లో కొన్ని కన్ఫామ్ గా టాయ్స్ కాదు అని ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి లైన్స్ లో టెడ్డీ బేర్స్ ఉన్నాయి. టెడ్డీ బేర్ ఏది టాయ్ కాదుగా. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ టూ ఫాలోస్. టూ అలోన్ ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ 75 చూడండి. ఆల్ ఎయిర్ప్లేన్స్ ఆర్ ట్రైన్స్. ఏరోప్లేన్స్ అన్ని ట్రైన్స్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నో ట్రైన్ ఈజ్ ఏ ర్యాకెట్. ట్రైన్ ఏది ర్యాకెట్ కాదని ఇచ్చాడు. ఆల్ ర్యాకెట్స్ ఆర్ బస్సెస్. ర్యాకెట్స్ అన్ని బస్సెస్ అని ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఆల్ బస్సెస్ కెన్ నెవర్ బి ట్రైన్స్ అని ఇచ్చాడు. బస్సెస్ అన్ని ఎప్పటికీ ట్రైన్స్ కాదు. ఎందుకంటే బస్సెస్ లో రైలు ఉంది. రైలు ఏది ట్రైన్ కాదు, ఏరోప్లేన్ కాదని ఇచ్చాడు. అలాంటప్పుడు మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ట్రైన్ కి దీనికి తీసుకోవచ్చా అనేటువంటిది చూద్దాం. ఆల్ బస్సెస్ కెన్ నెవర్ బి ట్రైన్స్ అని ఇచ్చాడు. బస్సెస్ అన్ని ఎప్పటికీ ట్రైన్స్ అయ్యే అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు బస్సెస్ అన్ని ట్రైన్స్ అవ్వాలి అంటే రైల్స్ అన్ని కూడా ట్రైన్స్ అవ్వాలండి. ఓకే, అలాంటప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఏరోప్లెయిన్ కి ట్రైన్ కి రిలేషన్, సారీ ఏరోప్లెయిన్స్ అని ట్రైన్స్ అని ఇచ్చాడు. ట్రైన్ ఏది ఏం కాదని చెప్తున్నాడు, రాకెట్ కాదని ఇచ్చాడు. అలాంటప్పుడు కన్ఫామ్ గా బస్సెస్ అన్ని ట్రైన్స్ వచ్చే అవకాశం లేదుగా. ఓకే, వన్ ఓకే.
రెండోది నో ఏరోప్లేన్ ఈజ్ ఎ ర్యాకెట్ అని ఇచ్చాడు. ఏరోప్లేన్కి ర్యాకెట్కి రిలేషన్ నో అని ఇచ్చాడు. ఇప్పుడు ట్రైన్ ఏది ర్యాకెట్ కాదు అని ఇస్తే కన్ఫామ్ ఏరోప్లేన్ ఏది కూడా ర్యాకెట్ అయ్యే అవకాశం లేదు. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు చూడండి. 76th ఆన్వర్డ్స్ చూడండి. 76th వన్ చూడండి. 1 by 1 మనకు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ వన్ చూడండి. సమ్ పర్సన్స్ బెనిఫిట్ అని ఇచ్చాడు. వాట్ విల్ బి ది పాసిబుల్ కోడ్ ఫర్ సమ్ పర్సన్స్ బెనిఫిట్? ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ సమ్ అనేటువంటిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి. నెక్స్ట్ పర్సనల్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పర్సనల్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి దాంట్లో లేదు. నెక్స్ట్ బెనిఫిట్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఉందండి. సో పర్సనల్ ఈజ్ ఎంటైర్లీ న్యూ వర్డ్. ముందల ఎలిమినేషన్ చూద్దాం. పర్సనల్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొత్త పదం ఎక్కడుంది అనేది తీసుకుంటే ఫస్ట్ దాంట్లో చూడండి. మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ దాంట్లో ఐకే ఉందండి. ఐకే ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఉందిగా. నెక్స్ట్ ఎఫ్వై అనేది రిపీటెడ్, సిహెచ్ రిపీటెడ్. రెండో దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఆర్డి చెక్ చేసి చూడండి ఒకసారి. ఆర్డి అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడా లేదనుకోండి చూడండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ దాంట్లో ఆర్డి అనేటువంటిది లేదు కాబట్టి, అంటే ఇచ్చినటువంటి వాటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో కొత్త పదమే లేదు, ఎగ్జిస్టింగ్. ఫస్ట్ వన్ పనికిరాదు. సెకండ్ దాంట్లో ఆర్డి ఉంది, థర్డ్ దాంట్లో ఆర్డి ఉంది. మళ్ళీ వాడు ఇచ్చినటువంటి దాంట్లో 4 and 5లో వచ్చే అవకాశం లేదు. సో సెకండ్ అండ్ థర్డ్లోనే మనకు ఆన్సర్ ఉండే అవకాశం ఉందండి. చూద్దాం ముందర. ఓకే, రిమైనింగ్ తీసుకున్నట్లయితే సమ్ అనేటువంటి దానికి వర్డ్ ఏంటో చూద్దాం. సమ్ అనేటువంటిది మీరు ఇచ్చినటువంటి సెట్లో అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో ఉంది, మళ్ళీ ఇంకెక్కడా లేదండి. ఓన్లీ సెకండ్ దాంట్లోనే ఉంది. సెకండ్ దాంట్లో మాత్రమే రైట్ సైడ్ ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఐకే. ఇంకెక్కడా రిపిటేషన్ లేదు ఐకే అనేది. ఓకే నెక్స్ట్ పదం తీసుకున్నట్లయితే బెనిఫిట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, థర్డ్ ఉంది. ఓకే, మళ్ళీ ఫోర్త్ లేదు, ఓన్లీ థర్డ్ దాంట్లో ఉందండి. ఓన్లీ థర్డ్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ఐ. సో సెకండ్ ఆప్షన్ తీసేసుకోవచ్చుగా. ఓకే, థర్డ్ ఇంకా నేను చెక్ చేయట్లేదు. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ 73 చూడండి. ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ ఫర్ దే ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. ఫర్ అనేటువంటి పదానికి దే అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు వాడు ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఫర్ దే అనేటువంటి దానికి కనుక అబ్జర్వ్ చేస్తే ఫర్ దే ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. సారీ ఒకసారి వాడు ఇచ్చింది చూడండి. ఫర్ దే ఈజ్ కోడెడ్ యాజ్ ఇన్ ది. హౌ విల్ డ్రెస్ దే వేర్ ఈజ్ కోడెడ్ యాజ్. ఓకే, సో మనకి ఫర్ దే అనేటువంటి పదానికి ఇచ్చేసాడు వాడు ఇన్ దెన్ అని ఇచ్చాడు. ఓకే, ఇన్ దెన్. ఇందుట్లో మనకి ఫర్ అనేటువంటి దానికి దే అనేటువంటి దానికి ఏది తీసుకోవచ్చు అనేటువంటిది చెక్ చేద్దాం. ఓకే, జాగ్రత్త చూడండి. మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫర్ అనేటువంటిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి. దే అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎగ్జిస్టింగా కాదా అనేటువంటిది చెక్ చేసినట్లయితే విచ్ ఈజ్ న్యూ వర్డ్. దే అనేటువంటి పదానికి ఇచ్చినటువంటి దాంట్లో ఇన్ దెన్, ఈ రెండిట్లో మనకి ఏది తీసుకోవచ్చు అనేటువంటిది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీకు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ అనేటువంటి దానికి ఫర్ అనేటి ఈజ్ కోడెడ్ యాజ్ ఇన్ దెన్ అని ఇచ్చాడు వాడు. ఫర్ దే. సో ఫర్ అనేటువంటి దానికి నెక్స్ట్ దే అనేటువంటి దానికి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చూడండి. ఇక్కడ వర్డ్ మిస్ అయినట్టు నేను వర్డ్ మిస్ అయిందండి ఇక్కడ, ఇది ఆపండి. 77th వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫర్ దే ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు, కానీ ఇన్ దెన్ హౌ విల్ డ్రెస్ దే వేర్ బి కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. సో డైరెక్ట్గా వచ్చేటువంటి అవకాశం లేదు. వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యేమన్నా చెక్ చేయొచ్చా అనేది చూద్దాం ఒకసారి. మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే డ్రెస్ దే వేర్. ఇందుట్లో మనకి దే అనేటువంటిది ఇందుట్లో నుంచే తీసుకోవాలి, బట్ డైరెక్ట్గా ట్రై చేయడానికి అవకాశం ఉందేమో చూద్దాం. డ్రెస్ దే వేర్ అని ఇచ్చాడు. డ్రెస్ అనేటువంటిది ఎగ్జిస్టింగ్, వేర్ అనేటువంటిది ఎగ్జిస్టింగ్, దే అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే పైన ఇచ్చినటువంటి పదంలో లేదు. సో ఇప్పుడు మనకి దే అనేటువంటి పదానికి సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
సో కింద ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏమైనా ఉన్నదా అనేటువంటిది చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏఎఫ్కేడిపిఎక్స్, ఇందుట్లో ఇక్కడ కొత్తగా ఉన్నటువంటి పదం ఏమైనా ఉన్నదా అనేటువంటిది చెక్ చేసినట్లయితే ఏఎఫ్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చినటువంటి దాంట్లో లేదు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కేడి అనేటువంటి పదము రిపీటెడ్, పిఎక్స్ రిపీటెడ్. సో ఏఎఫ్ అనేది ప్రిఫర్ చేయొచ్చేది దే అనే పదానికి. నెక్స్ట్ రెండో దాంట్లో చూద్దాం. ఓసి రిపీటెడ్, హెచ్యు రిపీటెడ్, పిఎక్స్ రిపీటెడ్. సో సెకండ్ వన్ పనికి వచ్చే అవకాశం లేదు. థర్డ్ దాంట్లో మళ్ళీ ఏఎఫ్ ఉంది, ఫోర్త్ ఉంది, ఫిఫ్త్ ఉంది. సో రిమైనింగ్ చెక్ చేద్దామండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటిది డ్రెస్ అనేటువంటి పదానికి అబ్జర్వ్ చేస్తే డ్రెస్ అనేటువంటిది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇంకెక్కడా లేదు. రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదండి. సో రైట్ సైడ్ ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్న పదం ఏంటి అంటే పిఎక్స్. ఓకే, నెక్స్ట్ మూడో వర్డ్ వచ్చేటప్పటికి డ్రెస్ అయిపోయింది, దే అయిపోయింది, వేర్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేసినట్టే ఫస్ట్ దాంట్లో ఉందండి మళ్ళీ. ఓకే, సో మనకి ఫస్ట్ దాంట్లో వేర్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే అక్కడే రైట్ సైడ్ ఉన్నటువంటి పదం ఏంటి అంటే కేడి. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వేర్ అనేటువంటిది, డ్రెస్ అనేటువంటిది ఈ రెండు మనకి ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నాయి. ఆ రెండు పదాలు తీసేసుకుంటున్నాను. ఓకే, సో కేడి నెక్స్ట్ పిఎక్స్. సో నెక్స్ట్ కేడిపిఎక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్లో ఎక్కడా లేవు మనకి, ఓన్లీ ఫస్ట్ దాంట్లోనే అవకాశం ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ డస్ ది కోడ్ ఎస్టీ స్టాండ్స్ ఫర్? ఎస్టీ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ దాంట్లో ఎస్టీ ఉంది చూడండి. లాస్ట్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా రిపీట్ అయినాయి అనేటువంటిది చెక్ చేసినట్లయితే ఎస్టీతో పాటు అక్కడ మనకి సిహెచ్ అనేది థర్డ్ దాంట్లో రిపీట్ అయింది, ఎల్ఎం అనేటువంటిది రిపీట్ అయింది, బిఆర్ అనేటువంటిది ఎక్కడా లేదు. సో ఎస్టీ బిఆర్ ఈ రెండు పదాలకి కలిపి రావాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే టూ వర్డ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం, ఎందుకంటే ఆప్షన్స్లో రెండు ఉన్నాయండి మనకి. మీటింగు, నెక్స్ట్ రెండోది విత్ హిజ్ సీనియర్. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేది కనుక చెక్ చేసినట్లయితే మీటింగ్ అనేటువంటిది రిపీట్ అయిందండి, పనికి రాదు. సో మీటింగ్తో వచ్చే ఆప్షన్ క్యాన్సిల్. రెండోది విత్తో వచ్చేటువంటిది అయి ఉండాలండి. విత్ అనేటువంటిది నెక్స్ట్ సీనియర్స్ అనేటువంటిది రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఎలిమినేషన్లో ఫిఫ్త్ ఆప్షన్ తీసేసుకుంటున్నాను. 79, వాట్ విల్ బి ది కోడ్ ఫర్ మీటింగ్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఇందాకే మనం మీటింగ్ చెక్ చేసినట్టున్నాగా, మీటింగ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే థర్డ్ దాంట్లో లాస్ట్ దాంట్లో రిపీట్ అయిందండి. ఓకే, సో మనకి థర్డ్ అండ్ లాస్ట్లో మీటింగ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తే ఫర్ అనేటువంటిది లేదు, నెక్స్ట్ సమ్ అనేటువంటిది లేదు, ఫార్మల్ అనేటువంటిది లేదు. సో ఈ రెండిట్లో మీటింగ్ ఒకటే ఉంది. రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ అండ్ లాస్ట్లో మాత్రమే రిపీట్ అయినటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక చెక్ చేసినట్లయితే మనకి థర్డ్ దాంట్లో లాస్ట్ దాంట్లో ఉన్నటువంటి పదం రావాలండి. సో అది వచ్చేటువంటి పదం తీసుకుంటే మనకి థర్డ్ అండ్ లాస్ట్లో వచ్చేటువంటిది ఎల్ఎం అనేటువంటిది లేదు, మేబీ ఐఎంఏ ఎల్ఎంగా పడి ఉండాలండి, ప్రింట్ మిస్టేక్ పడి ఉండొచ్చు, ఎందుకంటే ఐఎం మనకు వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడా లేదు. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ చేసి తీసుకోండి, లేదా నా ఫోర్త్ ఆప్షన్ నన్ను ఉంది కాబట్టి అదైనా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ 80th క్వశ్చన్, వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఫార్మల్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. ఫార్మల్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి జాగ్రత్త చూడండి. ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ సెకండ్, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే ఫార్మల్ అనేటువంటి పదం రిపీట్ అయిందండి. ఓకే, సో ఇందులో మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో ఫార్మల్ కాకుండా ఇంకేమైనా ఉన్నదా అనేది అబ్జర్వ్ చేస్తే వేర్ లేదు, డ్రెస్ లేదు, ఓన్లీ లేదు. సో రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్లో మాత్రమే రిపీట్ అయినటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓసి, విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 81 దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ డేటా 8 people DEF GO PQR live on 8 different floors of the building but not necessarily in the same order. The lower most floor of the building is number 1 అని ఇచ్చాడు, టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 8 అని ఇచ్చాడు, బాటమ్ టు టాప్ 1 to 8. వన్ బై వన్ చూడండి. G live on odd number floor but not on floor number 7. సో G అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్లో ఉండాలి, ఫ్లోర్ నెంబర్ 7 కాదు అంటే 3 కావచ్చు, 1 కావచ్చు, 5 కావచ్చు. ఓకే, 1, 3, 5 ఈ మూడిట్లో ఉండొచ్చు అండి. రెండు రకాల రిప్రజెంటేషన్స్ 1 and 3 చెక్ చేస్తున్నాడు, ఏదైనా ఫెయిల్ అయితే ఈ రెండు 5కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 3 people బిట్వీన్ G and
పి, జీకి పీకి మధ్యలో 3 మెంబర్స్ అని ఇచ్చాను. ఎబోనా బిలోనో చెప్పలేదు, బట్ ఓన్లీ యునిక్ పాజిబిలిటీ ఉంది కాబట్టి తీసేసుకుంటున్నాను. దేర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ పి అండ్ ఆర్ యాజ్ దర్ ఆర్ బిట్వీన్ ఆర్ అండ్ జీ. పీకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో ఆర్కి జీకి మధ్యలో కూడా అంతే మంది ఉండాలని ఇచ్చాడు. సో సరిపోతుంది అనుకుంటగా. ఓకే, నెక్స్ట్ ఈ లివ్ ఇమీడియట్లీ బిలో పి. ఈ అనేటువంటి పర్సన్ పీకి ఇమీడియట్లీ బిలో ఉండాలని ఇచ్చాడు. నెక్స్ట్ ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ ఈ అండ్ ఓ. ఈకి ఓకి మధ్యలో 3 మెంబర్స్. సో టాప్ లో ఉండటానికి ఛాన్స్ ఉంది. 1 2 3 ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఈకి ఓకి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చాడు. డి లివ్ ఇమీడియట్లీ అబో క్యూ. డి అనేటువంటి పర్సన్ క్యూకి ఇమీడియట్లీ అబో. లెఫ్ట్ సైడ్ పనికిరాదుగా, రైట్ సైడ్ అరేంజ్మెంట్ మాత్రమే పనికి వస్తుందండి. సో ఇంకా మిగిలినటువంటి పర్సన్ ఎవరో చూడండి, డిఈఎఫ్ మిగిలినట్టున్నాడు చూడండి, వాడిని సెకండ్ ఫ్లోర్ లో తీసుకోండి సరిపోతుంది. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ 86 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. సో ఒకసారి వాడు ఇచ్చినటువంటి లాజిక్ ఏంటి అనేది చెక్ చేస్తే లాస్ట్ స్టెప్లో చూడండి, ఫస్ట్ కాన్సోనెంట్స్ ఉన్నాయి, తర్వాత ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, తర్వాత వొవెల్స్ ఉన్నాయి, తర్వాత ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ ఆడు వొవెల్ అండ్ కాన్సోనెంట్ సపరేట్ చేశాడు. ఓకే, జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ చూడండి, లెఫ్ట్ సైడ్ మీకు హైయెస్ట్ ఈవెన్ నెంబర్తో స్టార్ట్ చేశాడు, రైట్ సైడ్ హైయెస్ట్ వొవెల్. ఇలా 1 by 1 1 2 3లో మనకి లెఫ్ట్ సైడ్ ఈవెన్ నెంబర్స్ అయిపోయినాయి, రైట్ సైడ్ వొవెల్స్ అయిపోయినాయి. ఫోర్త్ ఆన్వర్డ్స్ వచ్చేటప్పటికి మనకి రిమైనింగ్ రిప్రజెంటేషన్స్, అంటే మనకి ఫోర్త్ ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ ఏమో మనకి ఆడ్ నెంబర్స్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ వొవెల్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి పదాలు ఇచ్చినట్టున్నాడు చూడండి, కాన్సోనెంట్స్ తో వచ్చేటువంటి పదాలు ఇచ్చాయండి. ఇలా మనకి ఈవెన్ నెంబర్ వొవెల్, ఆడ్ నెంబరు కాన్సోనెంట్. ఇక్కడ ఈవెన్ నెంబర్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ నెంబర్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు, రైట్ సైడ్ వొవెల్స్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ వొవెల్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు 1 2 3. నెక్స్ట్ ఫోర్త్ ఆన్వర్డ్స్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ చూడండి కాన్సోనెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అగైన్ హైయెస్ట్ కాన్సోనెంట్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు, రైట్ సైడ్ తీసుకున్నా సరే మనకి హైయెస్ట్ ఆడ్ నెంబర్ నుంచి తగ్గించుకుంటూ వచ్చాడు 85 51 70. ఇలా మనకి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రిప్రజెంటేషన్ లో వాడు ఇచ్చినటువంటి వాడిని. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ రాసుకుందాం. ఓకే, 1 by 1 చూడండి. వాడి ఇన్పుట్ లో వర్డ్స్ ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసుకోండి, నెంబర్ అయితే మొత్తం రాసుకుందాం. ఏ, దాని తర్వాత 95 63 ఆర్ 18 ఓజీ 41 డి 74 ఐ 26. ఇది వాడు ఇచ్చినటువంటి. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే ముందర మన లెక్క ప్రకారం లెఫ్ట్ సైడ్ ఏం తీసుకోవాలి, ఈవెన్ నెంబర్స్ లో హైయెస్ట్ ఈవెన్ నెంబర్ తీసుకోవాలండి, వొవెల్స్ లో హైయెస్ట్ వొవెల్ తీసుకోవాలి. సో ఓకే, ముందర వాడు ఇచ్చినటువంటి వాటిలో ఈవెన్ ఆడు సపరేట్ చేసినట్లయితే ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయో చూడండి, 18 74 26. సో హైయెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 74. నెక్స్ట్ వొవెల్స్ తీసుకున్నట్లయితే ఇందులో వొవెల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఉంది, ఓ ఉంది, ఐ ఉంది. హైయెస్ట్ వొవెల్ తీసుకుంటే ఏం తీసుకుంటాం, ఓ. సో ఫస్ట్ లో 74 రావాలి, రిమైనింగ్ రాసేయండి. ఏ 95 63 ఆర్ 18 జి 41 డి ఐ 26. చివర్లో వచ్చేటప్పటికి మనకి వొవెల్ విచ్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ తీసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్స్ లో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ 74 తర్వాత వచ్చేటువంటి ఈవెన్ నెంబర్ కావాలండి. 74 కన్నా చిన్నది ఉన్న వాటిలో పెద్దదంటే ఏం తీసుకుంటారు, 26 తీసుకుంటామండి. ఓకే, 26. నెక్స్ట్ వొవెల్స్ లో ఓ కన్నా చిన్న వొవెల్, ఉన్న వాటిలో పెద్ద వొవెల్ అంటే నథింగ్ బట్ ఐ. ఈ రెండు నెక్స్ట్ స్టెప్ లో రాసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎంత రావాలి మీకు, 26 74 ఏ, నెక్స్ట్ 95 63 ఆర్ 18 జి 41 డి నెక్స్ట్ ఓ అండ్ ఐ. ఓ అనేటువంటిది నెక్స్ట్ ఐ తీసుకుంటున్నానండి.
నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. నెక్స్ట్ 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్, నథింగ్ బట్ ఇక ఉన్న వాటిలో కల్లా చిన్న ఈవెన్ నెంబర్ తీసుకోవడమే. 18 వవెల్స్ తీసుకున్నట్లయితే ఏ వస్తుందండి. సో ఫస్ట్ లో మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫస్ట్ లో వచ్చేటువంటి పాసిబిలిటీ ఎంత రావాలి? 18, 26, 74. ఓకే, ఇలా మనకి ఈవెన్ నెంబర్స్ మొత్తం ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకుంటున్నాను. ఫర్దర్ గా రిమైనింగ్ 95, 63, R, G, 41, D, రిమైనింగ్ O, I, A. ఇంతటితో మనకి వవెల్స్ కాన్సోనెంట్స్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ 3 స్టెప్స్ లో వచ్చేటప్పటికి ఆ రిమైనింగ్ పాసిబిలిటీస్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ కాన్సోనెంట్స్ తీసుకోవాలి, రైట్ సైడ్ నెంబర్స్ తీసుకోవాలండి. అగైన్ కాన్సోనెంట్స్ లో హైయెస్ట్ కాన్సోనెంట్ అండి. హైయెస్ట్ కాన్సోనెంట్ అంటే ఏమవుతుంది మనకి? ఆర్ అనేటువంటిది తీసుకుంటాం. ఆర్ అనేటువంటి కాన్సోనెంట్. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఆడ్ నెంబర్స్ పాసిబిలిటీలో హైయెస్ట్ ఆడ్ నెంబర్ కావాలండి. ఆడ్ నెంబర్స్ లో హైయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఎంత అవుతుంది మీకు? అది 95. ఇవి మనం నెక్స్ట్ రాసుకోవాల్సినటువంటి ఫస్ట్ రిప్రజెంటేషన్ తీసుకుంటే కాన్సోనెంట్ తీసుకుంటే ఆర్ రాస్తాం. ఆర్ 18, 26, 74. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ వర్డ్స్ అనేటువంటివి డైరెక్ట్ గా రాసేసుకుంటాం. చివరిలో వచ్చేటప్పటికి లెటర్స్ తర్వాత మళ్ళీ నెంబర్ స్టార్ట్ చేస్తాం. ఓకే, 63, G, 41, D, O, I, A, నెంబర్ వచ్చేటప్పటికి 95. ఓకే, నెక్స్ట్ 5th స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే ఫర్దర్ గా వచ్చేటువంటి పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేస్తే ఆర్ తర్వాత నెక్స్ట్ కాన్సోనెంట్ అండి జి. ఆర్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి కాన్సోనెంట్ తీసుకున్నట్లయితే జి. నెంబర్స్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటిది 63 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఆర్ అనేటువంటి దానికన్నా ముందర ఏం రాయాల్సి ఉంటుంది? జి అనేటువంటి లెటర్ తీసుకోండి. నథింగ్ బట్ జి, ఆర్, 18, 26, 74. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ చేసేసి ఫర్దర్ గా వచ్చేటువంటి రిప్రజెంటేషన్ లో లాస్ట్ లో మనకి ఆ నెంబర్ అనేటువంటిది కంటిన్యూ చేస్తే సరిపోతుందండి. అంటే ఇక్కడ ఏం తీసుకుంటారు మీరు? 41 డి తీసుకుంటాం. నెక్స్ట్ ఓ, ఐ, ఏ, 95, 63. నెక్స్ట్ స్టెప్ ఈస్ ది లాస్ట్ స్టెప్. 6th స్టెప్ లో ఏం చేస్తారు? డి తీసుకొచ్చి స్టార్టింగ్ లో రాయండి, ఆ నెంబర్ని తీసుకెళ్లి ఎండింగ్ లో రాయండి, 41 తీసుకెళ్లి చివరిలో రాయండి, సరిపోతుంది. ఇలా మనకి లెఫ్ట్ అండ్ రైట్ రిప్రజెంటేషన్ లో తీసుకున్నాయండి. ఓకే, ఇక 91 దగ్గర నుంచి వాడు ఇచ్చినటువంటి డేటా చూద్దాం. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూడండి. 7 ఫ్రెండ్స్ PQR, STU and V visit 7 different restaurants. ఏవో రెస్టారెంట్స్ అని ఇచ్చాయండి, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్, స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే, సేమ్ వీక్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ కాలంలో డే తీసేసుకుంటున్నాను. వన్ బై వన్ వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఎస్ విజిట్ ఆన్ ఫ్రైడే. ఎస్ అనేటువంటి పర్సన్ ఫ్రైడే అని ఇచ్చాడు. ఓకే, ఓన్లీ 1 పర్సన్ విజిట్ బిట్వీన్ ఎస్ అండ్ ది వన్ హూ విజిట్ బర్గర్ కింగ్. మనకి ఓన్లీ 1 పర్సన్ ఎస్ అండ్ బర్గర్ కింగ్ అని ఇచ్చాడు. ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్టర్ కన్ఫామ్ గా చెప్పలేదు, బీకే అని రాస్తున్నాను. సో బిఫోర్ అయినా అవకాశం ఉంది కాబట్టి మనకి ఇంకొక పాసిబిలిటీ వెన్స్డే కూడా బర్గర్ కింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. ఓకే, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ బర్గర్ కింగ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ వన్ చూడండి. పి విజిట్ ఇమీడియట్లీ బిఫోర్ ది వన్ హూ విజిట్ బర్గర్ కింగ్. పి అనేటువంటి పర్సన్ బర్గర్ కింగ్ కి ఇమీడియట్లీ బిఫోర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ immediately before Burger King. Only 3 persons visit between P and the one who visit Fosses. P అనేటువంటి పర్సన్ కి ఫాసెస్ కి మధ్యలో 3 పర్సన్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ రిప్రజెంటేషన్ లో అబోవ్ ఛాన్స్ ఉందిగా, బిలో అవకాశం లేదు మనకి. ఓకే, 1, 2, 3. ఇక్కడ
ఈ అబో తీసుకున్నట్లయితే ఈ పి అనేటువంటి పర్సన్ కి నెక్స్ట్ అదే విధంగా ఫాసెస్ కి మధ్యలో 3 మెంబర్స్. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే బిలో అవకాశం ఉందండి, ఈ అబో అవకాశం లేదు. ఓకే, ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ పి అండ్ ఫాసెస్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, సో పి అనేటువంటి పర్సన్ కి ఫాసెస్ కి మధ్యలో 3 మెంబర్స్. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ఫాసెస్ అండ్ ది వన్ హూ విజిట్ వాంపే. మనకి ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఫాసెస్ అండ్ వాంపే అని ఇచ్చాడు ఎంపీ. సో ఫస్ట్ దాంట్లో తీసుకున్నట్లయితే ఆఫ్టర్ అవకాశం ఉందండి. సెకండ్ దాంట్లో తీసుకున్నట్లయితే ఆఫ్టర్ అవకాశం లేదు, నెక్స్ట్ బిఫోర్ అవకాశం లేదు. ఎందుకంటే బిఫోర్ తీసుకుంటే బర్గర్ కింగ్ ఉంది, ఆఫ్టర్ అసలు ఛాన్స్ లేదు. సో మేబీ రైట్ సైడ్ పాసిబిలిటీ ఫైనల్ అవ్వాలి. చూడండి, ఇక రిమైనింగ్ కండిషన్స్ చూద్దాం. ఓన్లీ 4 పీపుల్ బిట్వీన్ యూ అండ్ ఆర్. యూకి ఆర్కి మధ్యలో 4 మెంబర్స్ అని ఇచ్చాడు. అగైన్ యూ గురించి ముందర మిస్ అయినట్టున్నాం. యూ విజిట్ ఆన్ వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ ఎంపీ. సో యూ ఇక్కడ రావాలి. 1 2 3 4 అంటే ఆర్ ఇక్కడ రావాలి. యూకి ఆర్కి మధ్యలో 4 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓకే, వి విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్. వి అనేటువంటి పర్సన్ ఆర్కి ఇమీడియట్లీ ఆఫ్టర్ అని ఇచ్చాడు. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ వి అండ్ కేఎఫ్సి. వికి కేఎఫ్సికి మధ్యలో 2 పర్సన్స్ అని ఇచ్చాడు. సో వికి కేఎఫ్సికి మధ్యలో 2 పర్సన్స్, ఓన్లీ 2 పీపుల్. నెక్స్ట్ వి అండ్ ది వన్ హూ విజిట్ కేఎఫ్సి. ఓన్లీ 2 పీపుల్ విజిట్ వి అండ్ కేఎఫ్సి తీసుకున్నాం. ఓన్లీ 1 పర్సన్ విజిట్ బిట్వీన్ ది వన్ హూ విజిట్ కేఎఫ్సి అండ్ ది వన్ హూ విజిట్ సబ్వే. ఓన్లీ 1 పర్సన్ కేఎఫ్సి అండ్ సబ్వే అని ఇచ్చాడు. చూడండి, ఓకే, కేఎఫ్సికి సబ్వేకి మధ్యలో 1 పర్సన్. నెక్స్ట్ వి డస్ నాట్ విజిట్ మెక్డొనాల్డ్ అని ఇచ్చాడు. సో వి అనేటువంటి పర్సన్ ఇక్కడ పనికిరాదు అంటే ఇక్కడ మెక్డొనాల్డ్ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టీ డస్ నాట్ సబ్వే అని ఇచ్చాడు. సో టీ అనేటువంటి పర్సన్ సబ్వే పనికిరాదంటే వాడే మెక్డొనాల్డ్ అయి ఉండాలి. ఇంకొక బ్రాండ్ మిగిలింది, ఇంకొక పర్సన్ మిగిలాడు. చూడండి, పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే పీక్యూ మిగిలిపోయినట్టున్నాడండి. రెస్టారెంట్ ఏం మిగిలిందో చూడండి ఒకసారి. రెస్టారెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే టాకో బెల్, టీబీ అని రాస్తున్నానండి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చెక్ చేసి చూడండి. నెక్స్ట్ లాస్ట్ డేటా చూడండి, 96 దగ్గర నుంచి ఇచ్చినటువంటి అగైన్ డేటా ఇచ్చాడు. చూడండి, 8 friends sitting around a square table such a way that 4 of them sit 4 corners while sit in the middle of each of the 4 sides. The one who sit at the 4 corners facing the center, while those who sit in the middle of the side facing the outside. Square table లో 8 members అని ఇచ్చాడు. చూడండి, మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్లో 4 మెంబర్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇక వాళ్ళ యొక్క ఫేసింగ్స్ చూడండి. ది వన్ హూ సిట్ ఇన్ ది 4 కార్నర్స్ ఫేసింగ్ ది సెంటర్. కార్నర్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాడు. ఆటోమేటిక్గా మిడిల్లో ఉన్నటువంటి పర్సన్స్ అవుట్ సైడ్ అయ్యి ఉండాలి, అంతేనా? ది వన్ హూ సిట్ 4 కార్నర్స్ ఫేసింగ్ ది సెంటర్ వైల్ దోస్ మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ది అవుట్ సైడ్. ఓకే, ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ డబ్ల్యూ. టీకి డబ్ల్యూకి మధ్యలో 3 మెంబర్స్, మిడిలో కార్నరో తెలియదు. టీ సిట్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సైడ్ అని ఇచ్చాడు. టీ అనేటువంటి పర్సన్ ఏదో ఒక సైడ్ మిడిల్లో ఉండాలి. టీ అండ్ డబ్ల్యూ ఆపోజిట్ టీ ఇచ్చదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వి విజిట్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో వి అని ఇచ్చాడు. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ యూ. డబ్ల్యూకి యూకి మధ్యలో 1 పర్సన్ అన్నాడు. లెఫ్టా రైటా మనకి కన్ఫామ్ గా చెప్పలేదు. ఓకే, జెడ్ ఈస్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి అని యూ అని ఇచ్చాడు. సారీ, జెడ్ అనేటువంటి పర్సన్ యూ యొక్క నైబర్. చూద్దాం, మనకి వి సిట్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ టీ రాసుకున్నాము. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ యూ అన్నాడు. సపోజ్ యూ ఇక్కడ తీసుకుంటున్నాను, నాట్ కన్ఫామ్, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ జెడ్ ఈస్ ది వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ యూ. ఇక్కడైతే అంటే మీరు యూ ఇక్కడ తీసుకుంటే జెడ్కి 2 రకాల అవకాశాలు ఉన్నాయి. అది అటు పక్క తీసుకుంటే యూనిక్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఫిక్స్ చేస్తున్నాడు. అంటే సక్సెస్ అవుతుందని చెప్పలేము, చూద్దాం. జెడ్ ఈస్ వన్ ఆఫ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఎక్స్ ఇట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాడు. జెడ్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఇక్కడ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఉన్నాడని చెప్పాడు. నెక్స్ట్ వై ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ డబ్ల్యూ. వై అనేటువంటి పర్సన్ డబ్ల్యూ యొక్క నైబర్ అవడానికి వీల్లేదు. వై ఈజ్ నాట్ అండ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డబ్ల్యూ. ఇక మిగిలినటువంటి పర్సన్ వైకి డబ్ల్యూకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ లో రావాలి. ఎవరు మిగిలారో చూడండి, ఫస్ట్ పర్సనే మిగిలినట్టున్నాడు. ఎస్. ఓకే, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్
పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏం లేవండి. కాకపోతే కోడింగ్, డీకోడింగ్‌లో 1 ఆర్ 2 మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి. క్వశ్చన్స్ జాగ్రత్తగా చెక్ చేసి చూడండి. ఓకే. సో, ఇవి దీంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసి చూడండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.